యుద్ధం పూర్తయింది. లంకలో శాంతి నెలకొంది. శ్రీరాముని ధర్మవిజయం లోకమంతా గర్వించింది. సీతాదేవి రక్షించబడ్డారు. రాముని ముఖంలో శాంతి, కళ్లలో కరుణ మెరిసింది. అయోధ్యకు తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. ప్రజల ఆనందానికి అవధులే లేవు. పట్టాభిషేకం రోజు వచ్చింది. శ్రీరాముడు అయోధ్యకు రాజయ్యాడు. శ్రీరాముడు అందరికీ గౌరవం, బహుమతులు అందించాడు. కాని హనుమంతుడు మౌనంగా నిలిచాడు. హనుమంతా, నీకు ఏమి కావాలి? అని రాముడు ప్రేమగా అడిగాడు. ప్రభూ, నాకు ఏమీ అవసరంలేదు. మీ నామస్మరణే నా ధనం. సభలో ఆశ్చర్యం. ఇంత సేవ చేసినవాడికి ఇదే కోరికా? అప్పుడు ఒక స్వరం వినిపించింది. నీ భక్తి నిజమేనా హనుమంతా? హనుమంతుడు చిరునవ్వుతో అన్నాడు. నా ప్రతి శ్వాసలో రామనామమే ఉంది అని చెప్పి హనుమంతుడు తన హృదయాన్ని తెరిచాడు. అక్కడ హనుమంతుని హృదయంలో సీతారాములు ప్రకాశిస్తూ దర్శనమిచ్చారు. సభ మొత్తం కన్నీళ్లతో నిండిపోయింది. శ్రీరాముడు సింహాసనం నుంచి లేచాడు. హనుమంతా, నీ భక్తి శాశ్వతం. నీవున్న చోట నేనున్నాను. అప్పటినుంచి రామనామం ఉన్నంతకాలం హనుమంతుని భక్తి కూడా చిరంజీవిగా నిలిచింది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్ని మర్చిపోకండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి.